బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో ఐపీఎస్ అధికారుల భారీ బదిలీలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీ, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో కీలక నియామకాలు జరిగాయి. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్ గా ఉన్న తఫ్సీర్ ఇక్బాల్ ను సౌత్ రేంజ్ అడిషనల్ కమిషనర్ గా బదిలీ చేశారు. అలాగే ఎన్ శ్వేతను నార్త్ రేంజ్ జాయింట్ కమిషనర్ గా నియమించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ ను హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ గా బదిలీ చేయగా ఆయన స్థానంలో సాధన రష్మి పెరుమాళ్లను సిద్దిపేట కమిషనర్ గా నియమించారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పలు జోన్లకు డీసీపీలను కేటాయించింది. ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం జోన్కు కె నారాయణ రెడ్డి, చేవెళ్ల జోన్కు యోగేష్ గౌతమ్, షాద్నగర్ జోన్కు సిహెచ్ శిరీషలను డీసీపీలుగా నియమించారు. ఇక సైబరాబాద్ పరిధిలోని కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి జోన్లకు కొత్త డీసీపీలను కేటాయించగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లకు కూడా కొత్త అధికారులను నియమించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా కూడా పలువురు ఐపీఎస్లనైతే బదిలీ చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం 20 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అందులో కీలకంగా ఉన్నటువంటి హైదరాబాద్ కమిషనరేట్ ఏదైతే మొత్తం 4 కమిషనరేట్లుగా విభజించిన తర్వాత ఆ జోన్లకి మళ్ళీ కమిషనర్లను కొత్తగా నియమించడం జరిగింది. అందులో భాగంగా ఫ్యూచర్ సిటీ, మల్కాజ్గిరి కమిషనరేట్, హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్ కమిషనరేట్ లో కూడా మార్పులు చేర్పులు చేస్తూ డీసీపీలను బదిలీ చేయడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట కమిషనర్ గా ఉన్నటువంటి విజయ్ కుమార్ ని హైదరాబాద్ జాయింట్ సిపి ఎస్బీగా బదిలీ చేయడం జరిగింది. ఇక నార్త్ జోన్ కు సంబంధించి మల్కాజ్గిరి జోన్ కు సంబంధించి కూడా బదిలీలు జరిగాయి. వెస్ట్ జోన్ ని జూబ్లీ హిల్స్ జోన్ గా మారుస్తూ ఇక్కడ రమణారెడ్డిని డీసీపీగా నియమించడం జరిగింది. ఆ తర్వాత చేవెళ్లకు రాజేంద్రనగర్ డీసీపీగా ఉన్నటువంటి గౌతమ్ ని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మిగతా జోన్లకు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తం 20 మంది ఐపీఎస్ అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పరిపాలనలో భాగంగా సులభంగా చేసేందుకు ఈ 4 కమిషనరేట్లను కూడా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితమే గెజిట్ విడుదల చేయడం జరిగింది. మొత్తం కొత్తగా హైదరాబాద్ కమిషనరేట్ లో సైబరాబాద్ పరిధిని కలుపుతూ అదేవిధంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని కొంత భాగాన్ని నార్త్ జోన్ ని మల్కాజ్గిరి జోన్ లో కలుపుతూ అదేవిధంగా ఫ్యూచర్ సిటీని కూడా కమిషనరేట్ గా చేయడం జరిగింది. ఆ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పోలీస్ స్టేషన్లు, జోన్లు, మిగతా వాటికి సంబంధించి కూడా బదిలీలు జరిగాయి. రైట్ సురేష్, థ్యాంక్ యూ.